శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వత్యన్మ భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 2 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 3వ స్కందంలో చాలా ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాం. కపిలాచార్యుడు వారు అంటే నారాయణ అవతారం. అది మామూలుగా దశావతారాలని మనం చెప్పుకుంటున్నాం, కానీ భాగవతంలో 21 అవతారాలు చెప్పబడ్డాయి. అందులో ఇదొకటి, కపిలావతారం. ఈ కపిలుడు దేవహూతికి సాంఖ్యయోగం, మన భగవద్గీతలో ఏదైతే సాంఖ్యయోగం అని చెప్పుకుంటామో అది చాలా విపులంగా చెప్పాడు. దాన్ని చెప్పుకుంటున్నాం మనం. 82 భాగాలుగా చెప్పుకున్నాం నేటి వరకు. ఈ తృతీయ స్కందాన్ని ఇవాళ 23వ భాగం చెప్పుకుందామా. సమస్త శాస్త్రాలను బాగా చదివినందువల్లను అలానే అనుష్ఠానాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు, జపతపాలు ఆచరించినందువల్లను ఆ శ్రీమన్నారాయణుడు కనిపించడు. అలానే వేదాధ్యయనాలు చేయడం వల్ల, యోగాభ్యాసాల వల్ల, ఇవాళ అనుకుంటా ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెట్టారు. 8 ఏళ్ళు 9 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఈ యోగాభ్యాసాల వల్ల, దానాల వల్ల, వ్రతాలు చేసినందువల్ల ఆ భగవంతుడు కనపడడు. ఎలా కనపడతాడు? ఎలా కనపడతాడయ్యా అంటే, ఈ మనస్సు చంచలం. ఇంతకుముందు భగవద్గీతలో చెప్పుకున్నాం. ఈ చంచలమైన మనస్సును లోబొని అంటే స్వాధీనం చేసుకొని ఇంద్రియాలను జయించి, జితేంద్రియుడు అంటాం కదా. ఇంద్రియాలను జయించడం అంటే ఇంద్రియాలు విషయాల మీద పోకుండా భగవంతుడి మీద పోయేటట్టు చేయాలి. అర్థమైందా? అది ఆ తర్వాత మనం చేసే పుణ్యకర్మలన్నింటినీ భగవదర్పితం చేయడం. తత్ఫలం తత్స బ్రహ్మార్పణమస్తు. ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా దాని ఫలితం నాకు అక్కర్లేదయ్యా, నీకే సమర్పిస్తున్నాను అన్నప్పుడు, ఆత్మస్వరూపాన్ని గుర్తించినప్పుడు, ఫలితాల్ని అపేక్షించకుండా ప్రవర్తించి దుర్గుణాలను కూడా దూరం చేసుకోవాలి. అప్పుడు పాపాలన్నీ పటాపంచరైపోయి అనంత కళ్యాణ గుణ విశిష్టుడైన ఆ పరమాత్మను దర్శించుకోగలుగుతాడు, ఆ పరమాత్మని చేరగలుగుతాడు. అందువల్లమ్మా, నీకు నేను ఆర్తులకు, జిజ్ఞాసులకు, అర్థార్థులకు, జ్ఞానులకు సంబంధించిన 4 భక్తి మార్గాల్ని కూడాను విశదంగా చెప్పాను నేను. అంతేకాక కాలం యొక్క స్వరూపాన్ని కూడా నీకు తెలిపాను. స్వేచ్ఛానురూపమైన నా సంకల్పం ప్రాణులందు జనన మరణ రూపాలతో ఉంటుందమ్మా. అజ్ఞానంచే ఆచరించే కర్మల మూలంగా కలిగే జీవుని ప్రవర్తనలు అనేక విధాలుగా ఉంటాయి. జీవాత్మ అటువంటి ఆ కర్మలు ఆచరిస్తూ ఆత్మస్వరూపం ఇటువంటిది అని తెలియని స్థితిలో ఉంటాడు అని చెప్పి కపిలుడు మళ్ళీ అన్నాడు, ఇటువంటి అతి రహస్యమైన సాంఖ్యయోగ పద్ధతి దుష్టులకు, నీతిహీనులకు, మూర్ఖుడికి, దురాచారులకు, డంబాలు చెప్పేవాడికి, ఇంద్రియ సుఖాలకు లోబడిన వాడికి, పిల్లలు, ఇల్లు మొదలైన వాటిపై అపరిమితమైన ఆసక్తి గలవాడికి. పరిమితంగా ఉండొచ్చు, అపరిమితంగా ఉండకూడదు. నేను చెప్తూ ఉంటానుగా, టీవీ చూడొచ్చు, కానీ అదే పనిగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా సీరియల్స్ చూడకూడదు. అదే అన్నమాట. అపరిమితమైన ఆసక్తి ఉండకూడదు ఇంద్రియాలపైన. అలానే భగవంతుడిపై భక్తి లేని వాడికి, విష్ణు భక్తులను ద్వేషించే వారికి మాత్రం ఈ సాంఖ్యయోగాన్ని ఉపదేశించకూడదు. శ్రద్ధాసక్తుడు, భక్తుడు, వినయ సంపన్నుడు, ద్వేషరహితుడు. ఇందాక చెప్పుకున్నాం మనం, ఏ ప్రాణిపైన ద్వేషం ఉండకూడదు. ద్వేషరహితుడు, సర్వప్రాణులను మైత్రీభావంతో చూసేవాడు, విజ్ఞాన విషయాలను వినాలనే ఆసక్తి గలవాడు, ప్రాపంచిక విషయాలపై విరక్తుడైన వాడు. మనం గుళ్ళోకి వస్తాం, ముఖ్యంగా అమలకులు వస్తారు. దేవుణ్ణి కాసేపే, ఎక్కువసేపు ముచ్చట్లే కదా.
నేను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూస్తున్న ఆడపిల్లలు వచ్చారంటే ముచ్చట్లు ముఖ్యంగా కదా. ఇలా ప్రాపంచిక విషయాలపై రక్తి ఉండకూడదు, విరక్తుడై ఉండాలి, శాంతచిత్తుడై ఉండాలి, మాత్సర్యం లేనివాడై ఉండాలి. తర్వాత స్వచ్ఛమైన మనసు గలవాడై ఉండాలి, భక్తుల పట్ల ప్రేమ కలగవాడై ఉండాలి, పరస్త్రీలను మంచి భావంతో చూడాలి, చెడు కోరికలు లేనివాడై ఉండాలి. వాడికి మాత్రమే ఈ సాంఖ్యయోగం ఉపదేశింపతగిందమ్మా. అటువంటి వాడే అర్హుడు దీన్ని వినటానికి. నేను చెప్పిన ఈ సాంఖ్యయోగాన్ని ఇదేమంటారు, ఫలశ్రుతి అంటారు. అంటే ఈ సాంఖ్యయోగం అయిపోయిందన్నమాట చెప్పడం. పతివ్రత అయిన ఏ ఉత్తమ స్త్రీ అయినా లేదా ఉత్తమ పురుషుడైనా శ్రద్ధాభక్తులు నాపై నిలిపి విన్నా చదివినా అటువంటి పుణ్యాత్ములు నా స్వరూపాన్ని పొందుతారు. అంటే నాలో కలిసిపోతారు, మళ్ళీ వాడికి పునర్జన్మ ఉండదు సుమా అని కపిలుడు దేవహూతితో చెప్పాడని. ఇదంతా ఎవరెవరితో చెప్తున్నాడు? మైత్రేయుడు విదురుడితో చెప్పి ఇంకా అన్నాడు ఈ విధంగా, కర్దమ మహర్షి అర్ధాంగి కపిలుని తల్లి అయిన దేవహూతి కపిలాచార్యుడి ఉపదేశం ఆలకించింది. ఆమె బుద్ధిని కప్పి ఉంచిన మోహం తొలగిపోయింది. కన్న తల్లి కపిలాచార్యుడికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసింది. పరబ్రహ్మానికి సంబంధించిన తాత్వికమైన సాంఖ్య జ్ఞానంతో కపిలుణ్ణి స్తోత్రం చేయడం మొదలుపెట్టింది. ఆ స్తోత్రం మనం రేపు చెప్పుకుందాం. అమ్మ చేసే స్తోత్రం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, दासगण महाराज की जय, भरद्वाज महाराज की जय. कृष्णार्पणमस्तु. साई कृष्णार्पणमस्तु. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ, పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా, నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం, సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే, రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే, ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే, సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు, నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే, బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు, తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే, చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ, పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, లోకమే జ్ఞాన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం, పాండురంగావతారం అది సుజ్ఞాన ద్వాయకం, హారతి జనరాజా మహాకైవల్య తేజ, సేవిస్తు సజ్జనులే మదిని నిను చేర్చేరు హారతి